హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ కోడ్. ఈరోజు మనం లీడ్ కోడ్లో మీడియం క్వశ్చన్ కెపాసిటీ టు షిప్ ప్యాకేజెస్ విత్ ఇన్ డీ డేస్ అనే క్వశ్చన్ అయితే సాల్వ్ చేస్తాం. ఇది వచ్చేసి బైనరీ సెర్చ్ టాపిక్లో కండక్ట్ వస్తుంది. సో క్వశ్చన్ నేను అయితే ఆల్రెడీ చదివాను కాబట్టి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చదవండి మీరైతే. సో మనకైతే కన్వేర్ బెల్ట్ అనేది ఒకటి ఉందంట. ఆ కన్వేర్ బెల్ట్లో ప్యాకేజెస్ని షిప్ చేయడానికి యూజ్ చేస్తారు ఒక పోర్ట్ నుంచి ఇంకో పోర్ట్కి. ఆ షిప్ చేసే ప్యాకేజెస్ని ఒక డేస్ లిమిట్ అయితే ఇస్తారు. ఆ డే విత్ ఇన్ 4 డేస్లో అలా మనం షిప్ చేయాలి ప్యాకేజెస్ మొత్తం. ప్రతి ఒక్క ప్యాకేజ్ యొక్క వెయిట్ అయితే మనకి ఇచ్చారు ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ వెయిట్ కెపాసిటీ కూడా ఇచ్చారు. వీ మే నాట్ లోడ్ మోర్ వెయిట్ దెన్ మ్యాక్సిమం వెయిట్ కెపాసిటీ ఆఫ్ ద షిప్. అంటే మనకి ఒక మ్యాక్సిమం వెయిట్ కెపాసిటీ ఉంటుంది. ఆ వెయిట్ కెపాసిటీ కన్నా ఆ రోజు ఎక్కువ షిప్ చేయలేము ఒక రోజుకి. సో మనకి ఏమంటున్నారంటే లీస్ట్ వెయిట్ కెపాసిటీ ఆఫ్ ద షిప్ దట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఆల్ ద ప్యాకేజెస్ అండ్ కన్వర్టబుల్ షిప్ బీయింగ్ షిప్డ్ విత్ ఇన్ డి డేస్. సో మనకి ఎంత తక్కువ మ్యాక్సిమం వెయిట్ కెపాసిటీ తీసుకోవచ్చు, దాని ద్వారా ఎంత వరకు తీసుకోవచ్చు మనం మ్యాక్సిమం వెయిట్ కెపాసిటీ అనేది ఎంత మినిమం ఉండొచ్చు, అది మినిమం అంత ఉన్నా కానీ మనం షిప్ చేయగలిగి ఉండాలి అన్ని ప్యాకేజెస్ని డీ డేస్లో. ఒక క్వశ్చన్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1, 3, 4, 7, 9 ఇవైతే మనకి 5 ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. వాటి యొక్క వెయిట్స్ ఇవి. డి అనేది నెంబర్ ఆఫ్ డేస్, ఎన్ని రోజుల్లో ఇది మొత్తం ప్యాకేజెస్ 5 ప్యాకేజెస్ ఎన్ని రోజుల్లో షిప్ చేయాలంటే 3 డేస్. సో ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి నేను ఒక కెపాసిటీ ఏమనుకున్నానంటే, నా మ్యాక్సిమం వెయిట్ కెపాసిటీ ఏదైతే ఉందో అది ఒక రోజుకి 10 అనుకుంటున్నా. ఒకవేళ ఫస్ట్ రోజు నేను వచ్చి ఏం చేస్తానంటే స్టార్టింగ్ ఫస్ట్ ఇది 1 అనేది తీసుకున్నా. అప్పుడు నా కరెంట్ వెయిట్ ఎంత ఉంది, షిప్ చేసిన ప్యాకేజ్ ఒక వెయిట్ 1. 1 అనేది 10 కన్నా తక్కువే. సరే నెక్స్ట్ ప్యాకేజ్కి వెళ్దాం. నెక్స్ట్ ప్యాకేజ్ ఒక వెయిట్ ఎంత ఇక్కడ 3. 1 + 3 ఎంత 4. 4 కూడా వెయిట్ కూడా కెపాసిటీ కన్నా 10. మన కెపాసిటీ కరెంట్ కెపాసిటీ అంతా 10, దానికన్నా తక్కువ. సో నెక్స్ట్ దానికి వెళ్ళాం 4కి. 4 + 4 ఎంత 8. 8 కూడా కరెంట్ కెపాసిటీ కన్నా తక్కువే. సో నెక్స్ట్ ప్యాకేజీకి తీసుకుందాం. నెక్స్ట్ ప్యాకేజ్కి వెళ్ళగానే 8 + 7 ఎంత 15. 15 అనేది 10 కన్నా ఎక్కువ. సో నేనేం చేస్తానంటే, ఇది ఎక్కువ కాబట్టి నేను ఇంకా ఈ ప్యాకేజీని అయితే తీసుకోలేను. ఈ ప్యాకేజెస్ ముందే డెలివరీ చేసే ముందే షిప్ చేసిన తర్వాత నెక్స్ట్ రోజే నేను తీసుకోగలను. కానీ ఇక్కడ ఒక డే అయిపోతుంది. సో నెక్స్ట్ డేకి వెళ్ళాను నేను. నెక్స్ట్ డేకి వెళ్తే 7. మన కరెంట్ ఇవన్నీ షిఫ్ట్ చేస్తాం కాబట్టి కరెంట్ కెపాసిటీ మనకేం లేదు కాబట్టి జీరో అవుతుంది మొత్తం. ఒక డే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డేలో మళ్ళీ 7తో స్టార్ట్ చేసాం. మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళాం 7. ఇది 19 కాదు, సారీ. 7 + 9 ఎంత 16. 16 అనేది మన కెపాసిటీ కంటే ఎక్కువ కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇది సెకండ్ డేలో చేసి నెక్స్ట్ డేలో 9కి వెళ్తాం. అది 10. మనకి మినిమం ఇక్కడ మనం ఏం ఫైన్ చేస్తున్నాం అంటే, మనకి ఇక్కడ ఒకవేళ కెపాసిటీ తెలిసింది, ఎన్ని నెంబర్ ఆఫ్ డే తెలిసిందంటే, ఇచ్చిన ప్యాకేజింగ్లో వెయిట్స్ ఇంత తెలిసినాయి మనకి. మనం కెపాసిటీ మ్యాక్సిమం వెయిట్ కెపాసిటీ ఎంతో తెలిసిందంటే ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ పడుతుందో మనకి తెలిసిపోతుంది. మినిమం ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ పడుతుందో కదా. డి నెంబర్ ఆఫ్ 3 డేస్లో పడుతుంది. సో ఇది పాసిబుల్. కానీ ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారంటే, ఇది మీ కెపాసిటీ ఏదైతే ఉందో అది ఎంత తక్కువ ఉండొచ్చు అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి మీరు, మనం ఈ అరేలో చూడండి మీరు, నాకు ఖచ్చితంగా నా కెపాసిటీ అయితే వెయిట్ కెపాసిటీ అయితే ఖచ్చితంగా 9 కన్నా ఈక్వల్ ఉండాలి, లేకపోతే గ్రేటర్ అయితే ఉండాలి.
సమానంగా ఉండాలి, లేకపోతే ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు నేను ఈ ప్యాకేజ్ని అయితే ఫిఫ్త్ ప్యాకేజ్ని కూడా నేను ఏదో ఒక రోజు అయితే షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేయాలంటే దాని యొక్క కెపాసిటీ అనేది, మ్యాక్సిమం వెయిట్ కెపాసిటీ అనేది, దీని కెపాసిటీ అనేది వెయిట్ కెపాసిటీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి దీని ఒక. సో మనం ఏం చేయ మనం కెపాసిటీ, మినిమం కెపాసిటీ ఎంత ఉండాలి? ఖచ్చితంగా 9 అయితే ఉండాలి. మినీ అనేది మినిమం అనేది 9. సో మ్యాక్సిమం ఎంతవరకు తీసుకోవచ్చు నేను అంటే, ఇక్కడ మొత్తం 1+ ఈ ప్యాకేజెస్ అన్నిటిని నేను వన్ సమేషన్ అనేది సమ్ అంతా కలిపి తీసుకున్నాను ఈ వెయిట్స్ అన్నిటిని, దాన్ని ఒక్క రోజులో నేను ప్యాక్ చేసి షిఫ్ట్ చేయగలను. ఒకవేళ నాది 1+3+4 7+7 14 23 అయి ఉంటే, సారీ 24 అయి ఉంటే, 24 అయి ఉంటే మొత్తం ఒక్క రోజులోనే షిఫ్ట్ చేయగలను కాబట్టి డి అనేది ఖచ్చితంగా అట్లీస్ట్ 1 డే అయితే మనకి ఇస్తారు. అట్లీస్ట్ డేస్ అనేది 1 కన్నా ఎక్కువ, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఇదైతే తెలుసు. 24 కన్నా ఇది తక్కువే ఉంటుంది ఆన్సర్, మినిమం వెయిట్ కెపాసిటీ ఎంత అని. ఇప్పుడు మనకి మినిమం ఇది ఇప్పుడు కూడా బైనరీ సెర్చ్లో అనిపించలేదు మీకు మినిమం ఎంత ఉండొచ్చు? 9 అనేది తెలిసిపోయింది. 24 మ్యాక్సిమం ఆన్సర్లో ఆన్సర్ 24 ఉండొచ్చు, లేదా 24 కంటే తక్కువ ఉండొచ్చు. మినిమం అయితే 9 అయితే ఉండాలి. సో ఇప్పుడైతే తెలిసిపోయింది. ఒకవేళ మనకి ఇప్పుడు చెప్పండి, ఒకవేళ కెపాసిటీ అనేది ఇక్కడ మీకు తెలిసింది 10 అని, 10కి అయితే ఇది వితిన్ డి డేస్లో అయితే వెళ్ళిపోతున్నాం మనం. వితిన్ ఒక 3 రోజుల్లో మనకి కెపాసిటీ ప్యాకేజెస్ మొత్తం షిఫ్ట్ చేయగలుగుతున్నాం ఈ కెపాసిటీ 10తో అయితే. ఒకవేళ కెపాసిటీ 11 అయ్యింది అనుకోండి, వితిన్ అదే అదే 3 రోజుల్లో షిఫ్ట్ చేయగలం ఈ ప్యాకేజ్ అన్నిటిని అంటే చేయగలము. ఎందుకంటే కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల నష్టమేం లేదు. అలాగే ఒకవేళ ఇది అలాగే ఒకవేళ 10కి అవ్వలేదనుకోండి, కెపాసిటీ అనేది 10కి మనం మ్యాక్సిమం వెయిట్ కెపాసిటీ అనేది 10 అయింది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 బదులు ఇక్కడ ఏమైందంటే ఈ 4ని 9 చేస్తున్నా, ఇది అనుకోండి 9 అనుకోండి, 13979. సో ఇక్కడ మనకి 1+3 4+9 అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి మనం మళ్ళీ ఇక్కడ ఫస్ట్ డే 9+7 అంటే ఇది ఒక డే 1 2 3 4. ఈ అరేకి ఎంత పడుతుంది మనకి ఇక్కడ? 4 డేస్ పడుతుంది. అదే కెపాసిటీ 10కి అవ్వలేదంటే 9కి అవుతుందా కెపాసిటీ అంటే? అవ్వదు. ఎందుకంటే మన కెపాసిటీ తక్కువ అవడం వల్ల, ఈ 10 కెపాసిటీ ఉన్నప్పుడే మనకి అవ్వలేదు, 9కి అవ్వదు. సో మనకి ఇది ఎలా, ఒకవేళ 10కి అవ్వలేదనుకో, సో 10 కాదు, ఒక 12 తీసుకోండి. 12th ప్యాకెట్స్ అన్నిటికీ షిప్ అవ్వడం లేదు. 9 to 12 అనేది ఈ సెర్చ్ బేస్లో షిప్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే మన కెపాసిటీ అనేది తగ్గుతుంది, దానివల్ల మనకి 12కి అవ్వకపోతే 9-12కి మధ్యలో ఏదైనా ఉందా ఆ రేంజ్ కూడా అవ్వదు. మనం అప్పుడు ఏం చేయాలి? 13 టు మ్యాక్సిమం ఏదైతే రేంజ్ ఉందో దాన్ని చూడాలి. సో ఆ ఐడియా అయితే యూజ్ చేస్తాం ఇక్కడ. ఇప్పుడైతే కోడింగ్ అయితే చూద్దాం ఒకసారి. సో 10 అనేది వెయిట్స్ డాట్స్ ఎన్ని ప్యాకేజెస్ ఇచ్చారో మనం ఫస్ట్ చూద్దాం. సో మన మినీ అనేది ఏదైతే ఉండాలో అది మ్యాక్సిమం ఎలిమెంట్ అయితే ఉండాలి అది. సో ఇనిషియలైజ్ చేస్తాను, నేను చెప్పి 0తో ఇనిషియలైజ్ చేస్తున్నా ఇక్కడ. మీకైతే కనపడుతుంది అనుకుంటున్నా. సో కొంచెం జూమ్ చేస్తా, మరీ అంత కూడా వద్దు. సో ట్రావర్స్ అయితే చేస్తున్నాయి అరే మొత్తం. మినీ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ మినీ సో మినిమం మ్యాక్సిమం వెళ్తుంది. ఇప్పుడు బైనరీ సెర్చ్ ఇక్కడ ఎలా యూజ్ చేస్తామంటే చూడండి,
వైల్ మినీ లెస్ దెన్ ఈక్వల్ టు మ్యాథ్ సి. నేను కరెంట్ కెపాసిటీ ఎంత అంటే నేను మిడిల్ ఎలిమెంట్కి ఎలా అయితే బైనరీ సెర్చ్ యూజ్ చేస్తామో అలానే బైనరీ సెర్చ్ ఇక్కడ నేను మినీ ప్లస్ మ్యాథ్ సి మైనస్ మినీ బై 2 ఎలా అయితే బైనరీ సెర్చ్కి మిడ్ ఎలిమెంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాం, దీనికి అలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ అయితే ఇక్కడ రాస్తాను. సో కండిషన్స్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ రాసుకున్నాం. రిజల్ట్ అనేది మన రిజల్ట్ అనేది ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది సమ్మేషన్ ఆఫ్ ద అన్ని ప్యాకేజెస్ని తీసుకున్నాం అనుకో. సమ్ ఆఫ్ ఆల్ ప్యాకేజెస్ తీసుకున్నాం అనుకో. ఇక్కడ వెయిట్స్ ఒక సమ్ ఆఫ్ ప్యాకేజెస్ వెయిట్స్ తీసుకుంటే అది ఖచ్చితంగా 1 డేలో అయితే అయిపోతుంది. కాబట్టి మ్యాథ్స్ అనేది ఎప్పుడు కరెక్ట్ ఆన్సరే, మ్యాక్సిమం ఆన్సర్ పాసిబుల్ కదా ఇది మ్యాథ్స్ అనేది. సో దాన్ని రిజల్ట్తో ఇనిషియలైజ్ చేస్తున్నా. ఇప్పుడు ఒక ఇమాజినరీ ఫంక్షన్ ఇంకా ఫిల్ చేయలేదు, కానీ కెన్షిప్ అనే ఫంక్షన్ ఉంది. దానికి ఏం పంపిస్తున్నానంటే నేను నా కరెంట్ కెపాసిటీ ఎంతో అది పంపిస్తున్నా, వెయిట్స్ ప్యాకేజెస్ ఒక వెయిట్స్ ఎంత అది పంపిస్తున్నా, అది డేస్ ఎన్ని రోజులు అది పంపిస్తున్నా. ఒకవేళ ఈ షిఫ్ట్ చేయగలిగాం అని తెలిసిందనుకో ఒకవేళ దీని ద్వారా, అప్పుడు ఏం చేస్తుందంటే రిజల్ట్ని మనం కరెంట్ కెపాసిటీ ఈక్వల్ చేసి నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక స్పేస్లో సెర్చ్ చేస్తా, ఇంకా మినిమం ఏమైనా దొరుకుతుందా నాకు, అది ఇంకా మినిమం వాల్యూ ఏదైనా పాసిబుల్ అయితే ఉందా లేదా అని చెక్ చేయాలి మనం. సో మ్యాథ్స్ అనేదాన్ని టర్మ్ -1 లేదా అనుకుంటే నాకు ఈ రేంజ్లో అవుతులేదు ఈ కరెంట్ కెపాసిటీలో అవుతులేదు అంటే ఇంకా నెక్స్ట్ బిగ్ కరెంట్ కెపాసిటీ దాంట్లో చెక్ చేయాలంటే +1 చేస్తాం. రిజల్ట్. సో ఇక్కడ నేనైతే ఫంక్షన్ అయితే రాస్తున్నాను చూడండి. బూల్ కెన్ షిప్ కెపాసిటీ అనేది క్యాప్ అంటున్నా, ఇక్కడ వెక్టార్ ఇన్ డి అనేది నెంబర్ ఆఫ్ డేస్, ఎన్ని డేస్లో నేను ఇక్కడ ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, నేను ఇప్పుడు ఏం చేశాను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, లాజిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి ఏదైనా కెపాసిటీ అయితే మనకి ఎప్పుడైతే కెపాసిటీ ఇచ్చారైతే అండ్ వెయిట్స్ కూడా ఇచ్చారు, అయితే మినిమం నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని పడుతుందో అది ఈజీగా కనిపెట్టడం చాలా ఈజీ. చూడండి నేను కరెంట్ వెయిట్ ఎంత ఉందో అది తీసుకుంటా. కరెంట్ వెయిట్ ఏదైతే ఉందో అది 0 పాసిబుల్ అనుకోండి. 0 కరెంట్ కెపాసిటీ వెయిట్ అనేది 0, కరెంట్ వెయిట్ ఏదైతే ఉందో అది 0. సో నేను ప్రతి ఒక్క నేను ఏం చేస్తున్నానంటే కరెంట్ ఏదైనా ఉందో అది నేను కరెంట్ ప్యాకేజ్ ఏదో ఉందో ప్రస్తుతం ప్యాకేజ్ ఏదో ఉందో తీసుకున్నాను. ఒకవేళ నేను తీసుకున్నప్పుడు నా కరెంట్ వెయిట్ ఏదైతే ఉందో నా ప్రస్తుతం వెయిట్ ఏదైతే ఉందో అది ప్యాకేజ్ వెయిట్ ఏదైతే ఉందో అది ఈక్వల్ అయిందనుకో కెపాసిటీకి, అప్పుడు నేనేం చేస్తానంటే నెంబర్ ఆఫ్ డేస్ని నెక్స్ట్ డేకి వెళ్ళిపోతాను. నెంబర్ ఆఫ్ డేస్ అనేది నెక్స్ట్ డేకి పంపించి నా కరెంట్ వెయిట్ ఏదైతే ఉందో అది కన్వర్బిలిటీ మీద ఏదైతే వెయిట్ ఉందో దాన్ని 0 చేస్తాను. ఒకవేళ కాదు కరెంట్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉందనుకోండి, నెంబర్ ఆఫ్ డేస్ కూడా పెరుగుతుంది, కాకపోతే నా కరెంట్ ఏదైతే ఉందో నేను ప్రస్తుతం తీసుకున్నాను. ఇక్కడ నేనైతే ఎప్పుడైతే ప్రస్తుతం నా వెయిట్ తీసుకున్నానో దాని ద్వారా ఏదైతే కెపాసిటీ ఎక్కువైపోతుంది, అంటే నేను ఆ ప్యాకేజ్ని ఈరోజు తీసుకోలేను, కరెంట్ ప్రస్తుతం ప్యాకేజ్ నేను తీసుకోలేను. కాబట్టి నెక్స్ట్ డేకి పంచి మనం కరెంట్ ఏదైతే ఉందో కరెంట్ వెయిట్ కన్వర్బిలిటీ ఏదైతే ఉందో దాన్ని మనం దీన్ని ఈక్వల్ చేస్తాం. సో ట్రావర్స్ అయిపోయాక ఒకవేళ మా కరెంట్ వెయిట్ ఏదైతే ఉందో అది నాట్ ఈక్వల్ టు 0 అయితే నెంబర్ ఆఫ్ డేస్ని ప్లస్ చేయాలి, ఎందుకంటే లాస్ట్ మిగిలింది ఏదైతే ఉందో దాన్ని కూడా మనం షిఫ్ట్ చేయాలి కాబట్టి. సో మనం లాస్ట్ నెంబర్ ఆఫ్ నాకు ఇక్కడ ఏదైతే ఏం చేస్తున్నాను ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత పడుతుందో ఖచ్చితంగా మినిమం నెంబర్ ఆఫ్ డేస్ ఎంత పడుతుందో అది వచ్చింది. ఈ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత పడుతుందో అది ఖచ్చితంగా డి కని లెస్ దెన్ అని ఈక్వల్ టు
డి ఉండాలి, అప్పుడే మనం షిప్ చేయగలం. సో సింటాక్స్ ఎర్రర్స్ ఏం రాయలేదు అనుకుంటున్నాం ప్రస్తుతానికైతే. సో ఇక్కడైతే మన సొల్యూషన్ అయితే రన్ అవుతుంది, టెస్ట్ కేస్ పాస్ అయింది. సో మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రాబ్లం కోడ్ లింక్ కూడా ఇస్తాను మీకు. సో ఎప్పుడైనా మీదైతే ఇక్కడ మీ ఇక్కడ ఎలా బైనరీ సెర్చ్ ఎలా ఈ కాన్సెప్ట్ ఎలా యూజ్ చేసామో చూడండి. ఇక్కడ ప్రస్తుతం మనకి క్వశ్చన్ అర్థం అవగానే ఎప్పుడైనా క్వశ్చన్ ఇక్కడ చూసారనుకో, లీస్ట్ వెయిట్ కెపాసిటీ, మినిమం వెయిట్ కెపాసిటీ, మ్యాక్సిమం వెయిట్ కెపాసిటీ అలా ఎప్పుడైనా అడిగారనుకోండి, రైట్ బైనరీ సెర్చ్ వేలో థింక్ చేయడానికి చూడండి ఎప్పుడైనా, అలా పాసిబుల్ ఆ సొల్యూషన్ అని. ఇంకోటి దీని యొక్క కాంప్లెక్సిటీ ఏదైతే ఉందో అది n log nలో అయితే అవుతుంది దీని సొల్యూషన్ అనేది. n log n టైం కాంప్లెక్సిటీ దీనిది అయితే, ఎందుకంటే ఇక్కడ బైనరీ సెర్చ్ అయితే log n అవుతుంది. సో కానీ ఇక్కడ కెన్ షిప్ అనేది బిగ్ ఆఫ్ n మొత్తం ట్రావర్స్ చేస్తుంది కాబట్టి n, ఇది అయితే log n. లోపల కెన్ షిప్ అనేది బిగ్ ఆఫ్ nలో అవుతుంది, ఇది log n బిగ్ ఆఫ్ n log n. సో అర్థమవుతుందా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.